వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నగరమా అమరావతి నగరమా, అసలు సిసలు ఆంధ్రమా, అమరావతి నగరమా, అభివృద్ధికి చిహ్నమా, ఆంధ్రమా ఆంధ్రమా. ఆంధ్రుల చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. విజయదశమి పర్వదినాన రాజధాని శుభ సంకల్పానికి అంకురార్పణ జరిగింది. కానీ విని ఎరుగని రీతిలో అత్యద్భుతం అనిపించేలా అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. నభూతో నభవిష్యత్ అనిపించేలా అతిథులకు ఆత్మీయ సత్కారాలందాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో వీటితో పాటు ఎన్నో అంశాలు హైలైట్ గా నిలిచాయి. అమరావతి 5 కోట్ల మంది ఆంధ్రుల భవితకు చెరగని చిరునామా కానున్న రాజధాని నగరం. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా వెలుగొందనున్న ప్రజా రాజధాని నగరం. ఒకప్పటి దేవేంద్రుని రాజధాని ఇప్పుడు ప్రజా రాజధానిగా అజరామరంగా వెలుగొందే మహోజ్వల ఘట్టానికి విజయదశమి రోజున అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి నభూతో న భవిష్యత్ అన్నట్లుగా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఇలా ఒక రాజధాని నిర్మాణ కార్యక్రమం కనులారా చూడటం అన్నది చాలా అరుదని చెప్పాలి. అలాంటి అద్భుతమైన కార్యక్రమానికి అమరావతి అంకురార్పణ వేదిక అయింది. ఈ కార్యక్రమాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే అమరావతి శంకుస్థాపన వేదిక వద్ద జన కోలాహలం కనిపించింది. నగరమా విశ్వ నగరమా, నగరమా అమరావతి నగరమా, ఈ జన్మమే ఆంధ్రజాతి పునర్జన్మమా, పులకించిన పర్వమా, అభివృద్ధే ధ్యేయమా, ఆంధ్రమా ఆంధ్రమా. నగరమా అమరావతి నగరమా, అసలు సిసలు ఆంధ్రమా, అమరావతి నగరమా, అభివృద్ధికి చిహ్నమా, ఆంధ్రమా ఆంధ్రమా. దేశ విదేశీ ప్రతినిధులతో సభా ప్రాంగణం కళకళ్లాడింది. లక్షలాది మంది తెలుగు ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అంకురార్పణ జరిగింది. దేశ ప్రధాని, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి పెద్ద హైలైట్ గా నిలిచారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి పట్టం కట్టిన అన్న ఎన్టీఆర్ ను గుర్తు చేసేలా వేదిక మీద ఏర్పాటు చేసిన మిమిక్రీ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నాన్నగారు చెప్పినట్టుగా రైతు సోదరులంతా వారి భూమిని కన్నబిడ్డలా చూసుకుంటున్న భూమిని ఈనాడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అందించినందుకు వారికి శిరస్సు వంచి గళాభివందనాలు తెలియజేసుకుంటూ ఇది మన రాజధాని, మన అమరావతి. ఇక తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి. దండాలు దండాలు ఓరైతన్నా, నీకు వేల వేల దండాలు మారైతన్నా, 33,000 దండాలు మారైతన్నా. దండాలు దండాలు ఓరైతన్నా, నీకు వేల వేల దండాలు మారైతన్నా, 33,000 దండాలు మారైతన్నా. ఇక శివమణి డ్రమ్ ప్రదర్శన వీటన్నిటినీ మించిపోయేలా సాగింది. ఎక్కడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ అమరావతి కార్యక్రమ వేదికగా ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అందులో మొదటిది ప్రధాన వేదిక మీద ప్రధాని మోదీతో పాటు ఇద్దరు చంద్రుళ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు విదేశీ మంత్రులు, ఇతర ప్రముఖులతో స్టేజ్ మెరిసిపోయింది. ఇక పక్కనే ఉన్న వేదికలపై పారిశ్రామికవేత్తలు, మీడియా సంస్థల అధినేతలు ఆసీనులయ్యారు. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, రాజకీయ ఉద్దండులు కూడా హాజరయ్యారు. వీటన్నిటినీ మించిపోయేలా అన్నగారు ఎన్టీఆర్ కుమార్తెలంతా చాలా కాలం తర్వాత ఒకే చోట కనిపించేసరికి అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఇక నందమూరి, నారా కుటుంబ వారసులంతా వేదికకు మరోపక్క ఆసీనులవ్వడం కూడా అభిమానులకు కనువిందు చేసింది. ఇక ఎందరున్నా బాలకృష్ణ అట్రాక్షనే వేరు. ఆయన రాగానే సభాస్థలి హోరెత్తిపోయింది. వేదిక మీద ప్రతి ఒక్కరికి అభివాదం తెలిపిన బాలయ్య
తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ యొక్క తెలుగు జాతి, తెలుగు గడ్డ, అటువంటి ఈ గడ్డలో ఈనాడు రాష్ట్రాలు విడిపోయినాయి, రెండు రాష్ట్రాలకు ఏర్పడింది. ఇంతకుముందు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా. అలాగే ఈ రాజధాని కూడా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధానిని ఆయన సారథ్యంలో తప్పకుండా త్వరగతిన పూర్తి కావాలని. బాలకృష్ణ ప్రసంగిస్తుండగానే సభాస్థలికి చేరుకున్న ప్రధాని మోదీని ఆత్మీయంగా పలకరించింది చంద్రబాబు అయినా మోదీ దృష్టిని మాత్రం ఆకర్షించింది దేవాన్షే. బాలయ్య చంద్రబాబుల మనమడు, లోకేష్ బ్రహ్మణిల కుమారుడు చిన్నారి దేవాన్ష్ ను పలకరించిన మోదీ కాసేపు ఆ చిన్నారితో ఆడుకున్నారు. తన కళ్లజోడు తీసి దేవాన్ష్ కి పెట్టి ముద్దు చేశారు మోదీ. అక్కడి నుంచి ప్రధాని మోదీ అమరావతి 3D నిర్మాణ మోడల్ ను, అమరావతి గ్యాలరీని సందర్శించారు. ఇక ఈ రాజధాని నిర్మాణానికి తమ బిడ్డలాంటి భూములిచ్చిన రైతుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని గౌరవించడం మరో ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ఇచ్చిన పట్టుబట్టలు ధరించిన రైతులు ఈ కార్యక్రమానికి మరో ఆకర్షణగా నిలిచారు. మొత్తంగా భద్రత, సాంస్కృతిక ఏర్పాట్లు, ఆహార ఏర్పాట్లు, రవాణా అన్ని ఏర్పాట్లలో ఎక్కడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా ముగిసింది. నలు చెరువుల నీటితోటి ప్రతి ఊరి మన్నుతోటి కట్టనున్న అసలు సిసలు ఆంధ్రదేశ రాజపురి సరికొత్తగా తన దిశనే నలు దిశలా విస్తరించ విశ్వఖ్యాతి ఆర్జించ పుట్టనున్నది ఈ విజయదశమికి. నగరమా విశ్వనగరమా, నగరమా అమరావతి నగరమా, ఈ జన్మమే ఆంధ్రజాతి పునర్జన్మమా. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్. నగరమా అమరావతి నగరమా, అసలు సిసలు ఆంధ్రమా, అమరావతి నగరమా, అభివృద్ధికి చిహ్నమా ఆంధ్రమా.